హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ ఫిజిక్స్. మనం ఈఏపీ సెట్ని ప్రిపరేషన్ భాగంలో ఎంసెట్ ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకుంటున్నాం కదండి. టాపిక్ వైజ్ ఆల్రెడీ వర్క్ పవర్ ఎనర్జీ లెసన్ నుంచి 1 to 6 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసుకున్నాం. ఈరోజు 7th ప్రాబ్లం నుంచి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకుందాం అండ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నోట్స్ తీసి రెడీగా ఉన్నారండి? సో స్టార్ట్ చేద్దామా? సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఫస్ట్ the kinetic energy of a body is increased by 4 times its momentum will be. అంటే kinetic energy k initial is equals to ఎంత ఇచ్చాడంటే మనం k initial is equals to k1 is equals to k అని తీసుకుంటున్నాం. అలాగే k ఫైనల్ kinetic energy ఎంత, దాన్ని k2 అనుకుంటున్నాం. సో ఎంత టైమ్స్ ఇంక్రీజ్ అయింది అంటున్నాడండి? 4 times. అంటే ఇనీషియల్ దానికి 4 times ఇంక్రీజ్ అయింది. అంటే k2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 4k అవుతుంది. ఇనీషియల్ k అనుకున్నాం కదా, సో ఫైనల్ ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు? 4 times, కాబట్టి 4k అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇనీషియల్ మూమెంటం నేను p అనుకుంటున్నాను. ఇనీషియల్ మూమెంటం ఈజ్ ఈక్వల్స్ టు p1 ఈజ్ ఈక్వల్స్ టు p అని తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఫైనల్ మూమెంటం P2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? సో ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీకి మూమెంటంకి మనం రిలేషన్ రాబట్టాలి. సో మనకి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా తెలుసండి, ఏంటంటే K ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ½ mv². నేను దీన్ని ఏం చేస్తానంటే mతో మల్టిప్లై చేసి mతో డివైడ్ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని m ఇంటూ m ఏమవుతుందండి? m². సో ½ ఇంటూ m² ఇంటూ v² బై m. సో దీన్ని ఎలా రాస్తానంటే 1 ఇంటూ m² అంటే m² v² అంటే m² v² కదండి. సో దీన్ని ఎలా రాస్తానంటే m² బై 2m. m అంటే ఏంటండి? మనకి మూమెంటం ఫార్ములా p ఈజ్ ఈక్వల్స్ టు mv. కాబట్టి mv ప్లేస్లో నేనేం రాస్తానంటే p రాస్తాను. సో p² బై 2m అంటే కైనెటిక్ ఎనర్జీ k ఈజ్ ఈక్వల్స్ టు p² బై 2m వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను ఈ 2mని ఇటు సైడ్కి పంపించేస్తాను. అప్పుడు కైనెటిక్ ఎనర్జీని k అనుకుంటాను. సో 2mke ఈజ్ ఈక్వల్స్ టు p². సో కైనెటిక్ ఎనర్జీని సింపుల్గా నేను k అనుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే p² ఈజ్ ఈక్వల్స్ టు 2mk. దీని నుంచి p ఈజ్ ఈక్వల్స్ టు √2mk. కైనెటిక్ ఎనర్జీని నేను సింపుల్గా k అనుకున్నాను. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా రాస్తానంటే p ఈజ్ ఈక్వల్స్ టు √2m ఇంటూ √k. అంటే √AB ఉంది లోపల, దాన్ని ఏం చేస్తాను √A ఇంటూ √B కింద రాస్తాను. ఇప్పుడు ఇక్కడ √2m అనేది ఏమవుతుందంటే కాన్స్టెంట్ అవుతుంది. సో కాన్స్టెంట్ తీస్తే ఈజ్ ఈక్వల్ టు ఎలా మారిపోద్ది అంటే ప్రపోర్షనల్గా మారిపోద్ది. సో p ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √k. సో ఏదైనా ప్రపోర్షనల్ ఉన్నప్పుడు మనం ఫార్ములా ఎలా రాస్తామంటే దీనికి ఫార్ములా ఏమవుతుందంటే p1 బై p2 ఈజ్ ఈక్వల్స్ టు √k1 బై k2. ఓకేనండి, అర్థమైందా? సో ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే మనం ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఫార్ములా ఏం రాస్తాం? p1 బై p2 ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఈ ఫార్ములాకి ఇలా రాస్తాం అనమాట. p1 బై p2 ఈజ్ ఈక్వల్స్ టు √k1 బై k2. సో వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూషన్ చేద్దాం. p1 ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకున్నామండి? p బై p2 వాల్యూ మనకి తెలియదు కాబట్టి అలాగే ఉంచేస్తాం. √k1 వాల్యూ ఎంతండి? ఇక్కడ k2 వాల్యూ ఎంతండి? 4k. సో k గెట్ క్యాన్సిల్. ఇది ఏమవుతుందంటే √1 అంటే 1 అవుతుంది, √4 అంటే ఎంత అవుతుందంటే 2. సో p1 బై p2 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. డూయింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ p2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 2p1. అంటే మూమెంటం అనేది ఎన్ని టైమ్స్ పెరిగిందండి? 2 times పెరిగింది, అంటే ట్వైస్ అనమాట. ఇంక్రీజెస్ ట్వైస్. అర్థమైంది కదండి ప్రాబ్లం? సో వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఏ బుల్లెట్ స్ట్రైక్స్ అగైనెస్ట్ వుడెన్ బ్లాక్ అండ్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ఇట్. ద నేచర్ ఆఫ్ కొలిజన్ ఈజ్, అంటే ఒక వుడెన్ బ్లాక్ తీసుకున్నాం. ఈ వుడెన్ బ్లాక్లోకి ఏమైందంటే బుల్లెట్ అనేది ఇలాగ స్ట్రైక్ అయ్యి దీంట్లో ఇలాగా పాస్ అయింది ఫ్రంట్కి. సో ఈ టైప్ ఆఫ్ కొలిజన్ని వాడు ఏ కొలిజన్ అంటున్నాడు. మనకి ఎలాస్టిక్ కొలిజన్ అవ్వాలంటే ఏంటండి,
బోత్ మూమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అనేవి కన్సర్వ్ అవ్వాలి. అంటే ఇనీషియల్గా మూమెంటం ఎంత ఉందో ఫైనల్గా అంత ఉండాలి, ఇనీషియల్గా కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉందో ఫైనల్గా అంత ఉండాలి. అది ఎలాస్టిక్ కొలిజన్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, మూమెంటం కన్సర్వ్ అవుతుంది కానీ కైనెటిక్ ఎనర్జీ కన్సర్వ్ అవ్వట్లేదు. ఎందుకంటే బుల్లెట్ అనేది ఏమవుతుందంటే ఈ వుడెన్ బ్లాక్లోకి వెళ్ళేసరికి దాని కైనెటిక్ ఎనర్జీ స్లోగా డిక్రీజ్ అయ్యి లాస్ట్కి 0 అయిపోతుంది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ కొలిజన్స్ దేనికి ఎగ్జాంపుల్ అంటే పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్కి ఎగ్జాంపుల్. ఎందుకంటే హియర్ ఓన్లీ మూమెంటమ్ ఈజ్ కన్సర్వ్ బట్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నాట్ కన్సర్వ్. ఓకేనండి, వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి. A machine which is 70% efficient raises a 10 kg body through a certain height and spends 100 joules energy. The body is then released on reaching the ground. The kinetic energy of the body will be. సో అంటే ఈ ప్రాబ్లం మీనింగ్ ఏంటంటే, ఒక మెషిన్ ఉంది, ఒక 10 kg బ్లాక్ ఉంది. ఆ మెషిన్ ఈ 10 kg బ్లాక్ని సెర్టైన్ హైట్ తీసుకువెళ్ళడానికి అంటే మూవ్ చేయడానికి అది ఎంత ఎనర్జీని స్పెండ్ చేసిందంటే E=100 జౌల్స్ ఆఫ్ ఎనర్జీని స్పెండ్ చేసింది. బట్ దాని యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటున్నాడు? 70% అనే అంటున్నాడు. అంటే ద 70% ఎఫిషియంట్ బట్ మెషిన్ ఈజ్ 70% ఎఫిషియంట్. మెషిన్ ఈజ్ 70% efficient. Hence 70% efficient అంటే ఆ మెషిన్ వాడిన ఎనర్జీ ఎంత, ద మెషిన్ వల్ల ఈ బ్లాక్కి వచ్చిన ఎనర్జీ ఎంత అంటే ద ఎనర్జీ used by the machine is 70 joules. 70% అన్నాడు కాబట్టి 70 × 70/100 ఇంటూ, లేదా ఎలా రాయొచ్చు అంటే దీన్ని 70% ఆఫ్ ఈ అంటే టోటల్ ఎనర్జీ ఈ అనుకుంటే టోటల్ ఎనర్జీలో ఎంత ఎఫిషియెంట్ అండి? 70% మాత్రమే ఎఫిషియెంట్. కాబట్టి 70% ఆఫ్ ఈ మాత్రమే ఈ మెషిన్ అనేది బాడీని పైకి రైజ్ చేయడానికి వాడింది. కాబట్టి 70/% అంటే ఏమి రాయొచ్చు? బై 100 ఇంటూ, ఆఫ్ అంటే ఇంటూ రాస్తాము. ఈ వాల్యూ ఎంతండి? 100 క్యాన్సిల్ అయిపోతే 70 జౌల్స్. అంటే ఈ 70 జౌల్స్ అనేది ఏమవుతుందంటే ఈ బాడీని పైకి లేపడానికి ఈ మిషన్ అనేది స్పెండ్ చేసిన ఎనర్జీ. అర్థమైందంటే యూజ్ చేసిన ఎనర్జీ. నార్మల్గా అయితే దానికి 100% ఉంటుంది, 100 జౌల్స్ ఉంది. కానీ ఈ బ్లాక్ని ఎత్తడానికి దానికి 70% సరిపోయింది. కాబట్టి 70% ఎనర్జీ అంటే ఎంత వచ్చింది? 70 జౌల్స్ వచ్చింది. అంటే ఈ బాడీని పైకి తీసుకువెళ్ళడానికి ఇది 70 జౌల్స్ వాడితే, ఇక్కడ ఈ బాడీని ఏం చేసిందంటే జస్ట్ రిలీజ్ చేస్తే ఆ బాడీ ఏమవుతుంది? ఎర్త్ మీదకి పడిపోతుంది. అంటే ఈ 70% ఆఫ్ ఎనర్జీ ఫస్ట్ పైకి లేపినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ కింద ఉంటుంది. సో ఇక్కడ రిలీజ్ చేస్తుంది, బాడీ ఏమైంది? రిలీజ్ చేస్తాడు. బాడీ ఎప్పుడైతే రిలీజ్ చేస్తాడో ఈ పొటెన్షియల్ ఎనర్జీ అంతా కాస్త, అంటే ఇక్కడ వచ్చిన పొటెన్షియల్ ఎనర్జీ అంతా కాస్త ఎలా మారిపోతుందంటే కైనెటిక్ ఎనర్జీ కింద మారిపోయి బాడీ ఏమైపోతుందంటే కింద పడిపోతుంది. అర్థమైందండి? అంటే ఈ బాడీ యొక్క టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఎంతకి ఈక్వల్ అవుతుందంటే 70 జౌల్స్కి ఈక్వల్ అవుతుందండి. సో మళ్ళీ మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఈ ప్రాబ్లం మీనింగ్ ఏంటంటే ఆ మిషన్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఎంతంటే 100 జౌల్స్ అని. కానీ ఈ బ్లాక్ని పైకి లేపడానికి దానికి 70% ఎనర్జీ సరిపోయింది. అంటే ఎంత ఎనర్జీని వాడింది? అది 70 జౌల్స్ మాత్రమే వాడింది. ఈ 70 జౌల్స్ బ్లాక్ని కింద నుంచి పైకి లేపడానికి వాడింది. అంటే ఏమవుతుంది? ఇక్కడ పొజిషన్ వస్తుంది, పొజిషన్లో డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి అక్కడ ఏ ఎనర్జీ వస్తుంది? పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. వచ్చిన తర్వాత ఈ బాడీని ఏం చేసింది? రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేస్తే ఈ పొటెన్షియల్ ఎనర్జీ అంతా కాస్త ఎలా మారిపోతుంది? కైనెటిక్ ఎనర్జీగా మారిపోతుంది. ఎవరి కైనెటిక్ ఎనర్జీ అంటే ఆ మెషిన్, ఆ బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీగా మారిపోతుంది. అది ఎంతకి ఈక్వల్ అవుతుందంటే 70 జౌల్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఆప్షన్ ఎంతంటే బి. అర్థమైంది కదండి? సో వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి. an automatic gun fires 360 bullets per minute. అంటే నెంబర్ ఆఫ్ బుల్లెట్స్
ఎంత ఇచ్చాడండి 360 బుల్లెట్స్ పెర్ మినిట్ అన్నాడు. అంటే టైం టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడంటే 1 minute ఈజ్ ఈక్వల్స్ టు 60 seconds విత్ ఎ స్పీడ్ ఆఫ్ 360 km/h. అంటే స్పీడ్ v ఈజ్ ఈక్వల్స్ టు 360 km/h. దీన్ని ఏం చేద్దామంటే మనం మీటర్ పర్ సెకండ్లోకి మారుద్దాం. సో మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి, అంతే కదండి. సో 8 2s అంటే 20, 25s 100 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ బుల్లెట్స్కి ఫైండ్ అవుట్ చేద్దాం. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ బుల్లెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 12 mv², అంతే కదండి. బట్ ఎన్ని ఉన్నాయండి ఇక్కడ బుల్లెట్స్ అంటే నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ n, అంటే 360 బుల్లెట్స్ అన్నాడు. మనం ఎంతో ఇండికేట్ చేసుకుంటే కైనెటిక్ ఎనర్జీ ఫర్ n bullets ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ 12 mv². ఓకేనండి. సో క్యాలిక్యులేట్ చేద్దాం. సో k ఈజ్ ఈక్వల్స్ టు n అంటే n వాల్యూ ఎంత ఇచ్చాడండి, నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఇక్కడే రాసుకోండి. నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ n ఈక్వల్స్ టు 360 ఇంటూ 12 ఇంటూ మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్స్, అది కూడా ఇచ్చాడండి. మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ ఎంత ఇచ్చాడంటే 20 grams. ఇది రాయలేదు మనం. సో మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ ఈజ్ ఈక్వల్స్ టు 20 grams. ఓకేనండి. సో దీన్ని గ్రామ్స్ని మనం కేజీల్లోకి మారుద్దామండి. కేజీల్లోకి మారిస్తే ఎంత అవుతుందంటే 0.02 kg, 0.02 kg, అంతే కదండి. సో సబ్స్టిట్యూషన్ చేయండి. 12 m ఇంటూ 0.02 ఇంటూ v². v అంటే 100 ఇంటూ 100 అంటే 100 హోల్ స్క్వేర్. సో క్యాల్కులేషన్ చేద్దామండి. 2 ఇందులో ఎన్ని టైమ్స్ అంటే 1 టైమ్ 8 times 0. సో 180 ఇంటూ ఇక్కడ 100 హోల్ స్క్వేర్ అంటే ఎన్ని జీరోస్ అండి, 4 zeros. సో ఇక్కడ 2 zeros మల్టిప్లై చేస్తే లేదా పని చేద్దాం. 0.02 ఇంటూ 100 ఇంటూ 100 స్క్వేర్ అంటే 100 ఇంటూ 100గా రాయొచ్చు కదండి. సో ఒక 100తో మల్టిప్లై చేస్తే ఇది ఏమవుతుందంటే 180 ఇంటూ 2 ఇంటూ 100, అంతే కదండి. 2 18s 2 zeros 0, 2 8s 16, 1 2 1s 1, 360. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయండి, 2 zeros. సో వాట్స్ అంటే 36 kilowatts అవుతుంది. 36 kilowatts. కానీ సారీ మనకు వాట్స్ కాదండి, సారీ ఇది కైనెటిక్ ఎనర్జీ కదా. ఇది ఎలా ఉంచేద్దాం, మనకి పవర్ కావాలి. సో పవర్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఎనర్జీ బై టైం. పవర్ ఫార్ములా ఏంటండి, టోటల్ ఎనర్జీ బై టైం. సో టోటల్ ఎనర్జీ ఎంత, 36000 బై టైం ఎంత ఇచ్చాడండి, 1 minute అంటే 60 seconds. 0 0 క్యాన్సిల్, 6 6 అంటే 600. సో పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందంటే 600 watts. ఆన్సర్ ఎంతండి, 600 watts. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. ఓకేనండి. వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ది పవర్ యూటిలైజ్డ్ వ్యాన్ ఏ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడండి, ఫోర్స్ సొల్యూషన్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 2i cap ప్లస్ 3j cap ప్లస్ 4k cap. నెక్స్ట్ ఈ ఫోర్స్ బాడీ మీద ఫోర్స్ అప్లై చేస్తే డిస్ప్లేస్మెంట్ వస్తుంది కదండి. ఎంత డిస్ప్లేస్మెంట్ వచ్చింది, ఎస్ ఈక్వల్స్ టు 3i cap ప్లస్ 4j cap ప్లస్ 5k cap. ఎంత టైంలో వచ్చిందండి, 4 seconds. అంటే టైం టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడంటే 4 seconds. సో ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, సో పవర్ పీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మనకి పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా తెలుసండి, వర్క్ బై టైం, అంతే కదండి.
సో వర్క్ అంటే మళ్ళీ ఏం రాయొచ్చు, ఎఫ్ఎస్ కాస్ తీటా, ఫోర్స్ ఎఫ్ఎస్ కాస్ తీటా బై టైం. ఇప్పుడు నేను ఏం రాస్తానంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. సో ఇది మీకు కొంచెం అర్థం ఇలా రాస్తాను. వర్క్ అంటే ఏం రాయొచ్చండి, ఎఫ్ఎస్ కాస్ తీటా బై టైం, అంతే కదండి. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే మళ్ళీ ఏం రాయొచ్చు, వెలాసిటీ. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎఫ్వి కాస్ తీటా, ఎఫ్వి కాస్ తీటా. మనం జనరల్గా ఏ బార్ డాట్ బి బార్ అంటే ఏం రాస్తామండి, ఏబి కాస్ తీటా, అంతేగా, అంతే కదండి. సో ఇప్పుడు ఎఫ్వి కాస్ తీటా అంటే ఏం రాయొచ్చు అక్కడ, ఎఫ్ బార్ డాట్ వి బార్. అంటే మనం పవర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అంటూ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేస్తే చాలు. మనకి ఫోర్స్ వెక్టర్ ఆల్రెడీ ఉంది, బట్ వెలాసిటీ లేదు. వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి, డిస్ప్లేస్మెంట్ బై టైం. ఈ రెండు బై చేస్తే మనకి వెలాసిటీ వచ్చేస్తుంది. అప్పుడు ఆ రెండింటికి డాట్ ప్రొడక్ట్ చేస్తే పవర్ వాల్యూ వచ్చేస్తుంది. సో వెలాసిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. సో వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. సో డిస్ప్లేస్మెంట్ వాల్యూ ఎంత ఇచ్చాడండి, ఇక్కడ ఉంది 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్ ప్లస్ 5k క్యాప్ బై టైం ఎంత ఇచ్చాడంటే 4 సెకండ్స్, అంతే కదండి. సో మనం ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను 4తో మల్టిప్లై చేసేద్దాం. 3/4 i క్యాప్, సారీ డివిజన్ చేసేద్దాం, ప్లస్ 4/4 అంటే 1 j క్యాప్ ప్లస్ 5/4 k క్యాప్. దిస్ ఈజ్ ది వెలాసిటీ వెక్టర్ v బార్, అంతే కదండి. సో పవర్ క్యాలిక్యులేట్ చేద్దాం. పవర్ p ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బార్ డాట్ v బార్. ఎఫ్ బార్ వాల్యూ ఎంత అండి, 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ ప్లస్ 4k క్యాప్ డాట్, అంతే కదండి. 3j క్యాప్, సారీ 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ ప్లస్ 4k క్యాప్. నెక్స్ట్ వెలాసిటీ 3/4 i క్యాప్ ప్లస్ j క్యాప్ ప్లస్ 5/4 k క్యాప్. సో డాట్ ప్రొడక్ట్ అంటే మనకు తెలుస్తుంది కదా, ఇట్స్ స్కేలర్ ప్రొడక్ట్, ఓన్లీ కాంపోనెంట్స్ని మల్టిప్లై చేస్తే సరిపోద్ది. సో పవర్ p ఈజ్ ఈక్వల్స్ టు 2 × 3/4 ప్లస్ 3 × 1 ప్లస్ 4 × 5/4. అర్థమైంది కదండి. ఐ క్యాప్ కాంపోనెంట్స్ ఇంటూ చేస్తాము, ప్లస్ జే క్యాప్ కాంపోనెంట్స్ ఇంటూ చేస్తాము, ప్లస్ కే క్యాప్ కాంపోనెంట్స్ని ఇంటూ చేస్తాము. సో యాడ్ చేసేయండి. ఇది ఇందులో 2 టైమ్స్ 4 గెట్ క్యాన్సిల్. సో 3/2 అంటే ఎంత అండి, 1.5 ప్లస్ 3 ప్లస్ 5, అంతే కదండి. 1.2 3/2 అంటే 1.5 ప్లస్ 3 ప్లస్ 5, 3 ప్లస్ 5 అంటే 8కి 1.5 కలిగితే 9.5. సో 9.5 పవర్ కాబట్టి యూనిట్స్ ఏమవుతాయంటే వాట్స్, ఓకేనండి. సో ఆప్షన్ ఏమవుతుందంటే 9.5. ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ వన్. వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ద మినిమం హారిజాంటల్ స్పీడ్ విత్ ఏ బాడీ మస్ట్ బి ప్రొజెక్టెడ్ సో దట్ ఇట్ గోస్ అరౌండ్ ఏ స్మూత్ వెర్టికల్ సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ రేడియస్ 4 meters ఈజ్. అంటే ఏదైనా ఒక బాడీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి, 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట. ఒక బాడీ అనేది ఇలాగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది అనుకుందాం. సో దీని యొక్క వెర్టికల్ స్పీడు అంటే హైయెస్ట్ పాయింట్ దగ్గర స్పీడు, అలాగే లోయెస్ట్ పాయింట్ దగ్గర స్పీడు. హైయెస్ట్ పాయింట్ దగ్గర ఉండాల్సిన మినిమం స్పీడ్ ఎంతంటే √gr. ఇది మనం డెరివేషన్ అంటే కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు వస్తుందండి. ప్రజెంట్ అయితే మనం ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు, చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే లోయెస్ట్ పాయింట్ దగ్గర ఉండాల్సిన మినిమం స్పీడ్ ఎంతంటే √5gr, where g is the acceleration due to gravity, r is the radius, and g is the radius of the g is the acceleration due to gravity, r is the radius of the vertical circle. సో రేడియస్ ఎంత ఇచ్చాడండి మనకి, r is equals to 4 meters ఇచ్చాడు, ఓకేనండి. సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, లోయెస్ట్ పాయింట్ దగ్గర ఉండాల్సిన మినిమం హారిజాంటల్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు. ఇదే కదండి మినిమం హారిజాంటల్ స్పీడ్. సో ద మినిమం హారిజాంటల్ స్పీడ్, the minimum horizontal speed of a body, speed
speed of a body moving in vertical circle. The minimum horizontal speed of a body at lowest point of vertical circular motion is ఎంత ఇచ్చాడండి is v minimum is equals to √5gr. వాల్యూ సబ్ చేస్తుంది చేద్దాం. √5 ఇంటూ జీ వాల్యూ వాడు మనకి ఇవ్వలేదు కాబట్టి ఎంత తీసుకుంటాం అంటే 9.8. రేడియస్ వాల్యూ ఎంత ఇచ్చాడండి 4. మల్టిప్లై చేద్దాం. 5 4s are 20. 5 4s are 20. సో 20 ఇంటూ 9.8. సో 10 ఇంటూ 9.8 అంటే 98 అంతే కదండి. 298s are 196. 196 అంటే 14 మీటర్స్ అవుతుంది అంతే కదండి. 14s are 196. ఆప్షన్ ఏమవుతుందంటే 14 మీటర్ పర్ సెకండ్. ఓకేనండి. సో ఇక్కడతో మనకి ఇంచుమించుగా ఇవి 6, ఫస్ట్ వీడియోలో 6, టోటల్గా 12 ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేసుకున్నామండి. ఓకేనండి. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేసుకుందాం. సో చెప్పుకున్న ప్రాబ్లమ్స్, చెప్పుకున్న మోడల్స్, ఫార్ములాస్ అన్నీ కూడా మీరు థరోలీ ప్రాక్టీస్ చేస్తే కనుక మంచి ర్యాంక్ వచ్చే ఛాన్స్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. సో ఎందుకంటే ఈ కరోనా టైంలో ఎవరు కూడా క్లాసెస్ అయితే డైరెక్ట్గా విన్నది లేదు, అలాగే ప్రాక్టీస్ చేసింది కూడా లేదు. చాలామంది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ మూడ్లోనే ఉంటున్నారు ఇంకా కూడా. సో ఈ టైంలో కనుక మీరు ఈ టైంని యూస్ చేసుకుని ఈ మోడల్, కనీసం ఈ మోడల్ బిట్స్ అయినా సరే ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి అటెండ్ అయితే కనుక మీకు అందరిలోకి మంచి ర్యాంక్ వచ్చే అవకాశం అయితే కంపల్సరీగా ఉంటుందండి. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకేనా. మీకు ఏమన్నా డౌట్స్ ఇంకా ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. కంపల్సరీగా నేను వాటిని రెక్టిఫై చేసే ప్రయత్నం అయితే కంపల్సరీగా చేస్తానండి. నెక్స్ట్ నా ఎక్స్ప్లెనేషన్లో ఏమన్నా మైనస్లు కానీ లేదా తడబాట్లు కానీ ఏమన్నా ఉన్నాయని మీకు అనిపించినట్టయితే కనుక అవి కూడా కామెంట్ చేయండి. వాటిని కూడా రెక్టిఫై చేసుకుని ఇంకా బాగా చెప్పగలగడానికి, ఇంకా మంచి సబ్జెక్ట్ మీకు అందించడానికి నేను ప్రయత్నం అయితే కంపల్సరీగా చేస్తానండి. ఓకేనండి. సో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.